నాటుకోడి పులుసు అచ్చమైన పల్లెటూరు స్టైల్లో కావాలి. అస్సలు దీన్ని సరిగ్గా వండితే ఒక్కొక్క ముద్దలో స్వర్గం కనపడుతుందండి. అయితే మీరు కూడా నేర్చుకుంటారా? ఇంకెందుకని ఆలస్యం, మాతో పాటు మీరు కూడా వచ్చేయండి. మరి ఎలా చేయాలో మా స్టైల్లో అయితే మీకు చూపిస్తాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అయితే తెచ్చుకున్న నాటుకోడిని క్లీన్ చేసి సన్నని మంట మీద అయితే కాల్చుకున్నామండి. వీలైనంత వరకు వీటిని కొబ్బరాకులతోనో తాటాకులతోనో కాల్స్తే మాడిపోకుండా నీట్ గా కాలుతాయండి. ఇది కూడా ఒక ఆర్టేనండి. చిన్నప్పుడు మా నాన్నగారి దగ్గర అయితే నేర్చుకున్నాను. తర్వాత పసుపు వేసి నీట్ గా కడిగి ముక్కలు చేసుకోవాలి. ఈ లోపు మా అత్తగారు వాటికి కావాల్సిన అన్ని ఐటమ్స్ ప్రిపేర్ చేశారండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, కారం, కొత్తిమీర, పుదీనా, గరం మసాలా. నాటుకోడి పులుసుకి అయితే కట్టెలపై పర్ఫెక్ట్ గా ఉండిద్దండి. ఇక పొయ్యి మీద గిన్నె పెట్టేసి ఆయిల్ పోసి పచ్చివాసన పోయిందాకా వేపుకోవాలండి. కట్టెలపై మీద వంటలు ఎప్పుడు కూడా సన్నని మంట మీద చేసుకుంటే కరెక్ట్ గా ఉంటాయండి. లేదంటే మాడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక 2 మినిట్స్ ఆగితే మా మసాలా కూడా మాడిపోయిందండి. మసాలా వేగిపోయిన తర్వాత చికెన్ ముక్కలన్నీ కూడా వేసుకోవాలండి. నేను తీసుకొచ్చిన ఈ 2 కోళ్లు కలిపి దాదాపుగా 1.5 kg అయితే మాంసం వచ్చిందండి. ఈ ముక్కలన్నీ కూడా బాగా ఉడికి నీరంతా పోయిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోవాలండి. ఈ చికెన్ కర్రీలో పసుపు వేసుకోవడం వల్ల బాడీకి యాంటీబయాటిక్ పనిచేస్తుంది. అలాగే చికెన్ కర్రీకి మంచి కలర్ అయితే వస్తుందండి. పసుపు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అలా ఉడకనిచ్చి తరువాత సాల్ట్ అయితే వేసుకోవాలండి. ఈ కర్రీలో అయితే మేము 3 టీ స్పూన్ల సాల్ట్ అయితే వేసామండి. కావాలంటే చివరిలో మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఎక్కువైందా ఆ కర్రీని ఏం చేయలేమండి. ఒక 10 నిమిషాల తర్వాత ప్లేట్ తీసి చూస్తే కర్రీ అయితే చక్కగా ఉడికిపోయిందండి. మంచి స్మెల్ అయితే వస్తుంది. మంట మాత్రం ఎక్కువైందా కూర ఖచ్చితంగా మాడిపోయిందండి. కాబట్టి అప్పుడప్పుడు దాన్ని తిప్పుకుంటూ చూసుకుంటూ ఉండాలి. మొక్క అయితే బాగా ఉడికిపోయిందండి. దాంట్లో మన గుంటూరు కారం అయితే యాడ్ చేసుకున్నాం. కారం కూడా సుమారుగా ఒక 4-5 టీ స్పూన్లు అయితే ఉంటుందండి. కారం మొత్తం పూర్తిగా కలిసే విధంగా కూర అంతా కూడా తిప్పుకోవాలండి. కారం కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువగా తింటారు. కానీ నాటుకోడి పులుసులో కారం కొంచెం ఎక్కువగా ఉంటేనే కూర మాత్రం ఘాటుగా అదిరిపోయింది. ఇక కూర అంతా బాగా ఉడికిపోయిన తర్వాత కారం ముక్కలకి బాగా పట్టిన తర్వాత కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం. నాటుకోడి గుజ్జు కూర కంటే కూడా పులుసుగా అయితేనే బాగుంటుందండి. కాబట్టి పులుసుకు సరిపోయే విధంగా నీళ్ళు అయితే పోసుకోవాలి. ఈ వీడియోలో చూపించే విధంగా ముక్కలన్నీ కూడా మునిగే విధంగా నీళ్ళు అయితే పోసుకోవాలండి. నాటుకోడి పులుసు వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయండి. వచ్చేది వానాకాలం ఉండి అప్పుడు ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఫైనల్ గా మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన కూర్చోండి. ఈ గ్యాప్ లో మా మహేష్ గారు నాకు పెట్టకుండా వాళ్ళ మమ్మీ ఫ్రైస్ లో ఫిష్ మొత్తం తినేస్తున్నాడు. మా మహేష్ కోసం వాళ్ళ మమ్మీ స్పెషల్ గా ఈ ఫిష్ ఫ్రై చేసిందండి. మీలో ఎంత మందికి ఫిష్ ఫ్రై అంటే ఇష్టమో కామెంట్. నెక్స్ట్ వీడియోలో ఫిష్ ఫ్రై ఎలా చేయాలో మా స్టైల్ చేసి మా చిన్నోడు పెద్దోడు అయితే చికెన్ కంటే కూడా ఫిష్ ఫ్రై ని బాగా ఇష్టపడతారు. ఫిష్ ఫ్రై అయితే ఈజీగా 2-3 ఫిష్లు తినేయచ్చండి. ఇలా మెల్లమెల్లగా ఫిష్ ని ఫినిష్ చేసే లోపు చికెన్ కర్రీ నుంచి పిలుపు వచ్చింది. ఇక ఆల్మోస్ట్ చికెన్ కర్రీ అయితే 99% రెడీ అయిపోయిందండి. అలా మూత తీసామో లేదో వేడి వేడి పొగలు స్మెల్ అయితే గుమాయించి కొడుతుందండి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇంట్లో తయారు చేసిన గరం మసాలా, పుదీనా, కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా మొక్కకు పట్టిన దాకా ఉండాలండి. ఈ గ్యాప్ లో బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఒక్కసారి చికెన్ కర్రీ లుక్ ఏంటి చూస్తుంటేనే నూరిపోతుంది. వేడి వేడి కర్రీని ప్లేట్లు వేసుకుంటే పులుసు మొత్తం పరిగెత్తేస్తుందండి. ఇక నాటుకోడి పులుసులోకి బెస్ట్ కాంబినేషన్ బగారా రైస్ అండి. దాని కాంబినేషనే వేరే లెవెల్ అండి. ఫ్యామిలీ మొత్తం ఒక చోట కూర్చుని ఇలా స్పెషల్ ఐటమ్స్ తింటుంటే వచ్చి వేరండి. అంతా రెడీ అయిపోయిన తర్వాత ప్లేట్ లో ఖచ్చితంగా ఉల్లిపాయలు, నిమ్మకాయలు పెట్టుకోవాలి. చికెన్ కర్రీ మీద ఉల్లిపాయల ముక్కల మీద లైట్ గా అయితే నిమ్మకాయ పిండుకోవాలండి. అలా నిమ్మకాయ పిండిన తర్వాత ఓన్లీ గ్రేవీతోనే బగారా రైస్ ని ఒక పెద్ద ముద్ద అయితే చేసుకోవాలి. ప్లేట్ లో రైస్ పెట్టుకోగానే ఫస్ట్ చూడాల్సింది కర్రీ కాదండి, ఆ గ్రేవీని రైస్ లో కలుపుకొని తింటుంటే వచ్చే కిక్కే వేరండి. అప్పుడే కదా ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా కరెక్ట్ గా మనకు తెలిసేది. అలా తినేటప్పుడు మీకు ఎలా ఉంటుందో కానీ నాకు మాత్రం స్వర్గానికి సొరంగం వేసుకుని వెళ్ళినట్టు ఉండేది మాస్టర్. ఎన్ని కర్రీస్ మనం స్పెషల్ గా చేసుకున్నాం, నాటుకోడికి వచ్చే టేస్టే వేరండి. చికెన్ మొక్క చూసారు ఎంత బాగా ఉడికిందో. ఇలా మెత్తగా ఉడికితే తినేటప్పుడు చాలా బాగుంటుందని తొందరగా అరిగిద్ది కూడా. పిల్లలు, ఇంట్లో పెద్దవాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటాం మరి, బాయ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో ఏ కర్రీ కావాలో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇట్లు మీ కోటి ఫ్యామిలీ మ్యాన్.